కరోనా వాస్తవంగా చైనాలో పుట్టి పెరిగినటువంటిది. కానీ చైనా, అమెరికా కలిసి పరిశోధన చేసింది. అప్పట్లో ఎవరైతే అమెరికాకి సలహాదారుగా ఉన్నాడో ఆరోగ్య శాఖ సలహాదారు, ఆయనే చైనాతో కలిసి ఈ ప్రయోగాలు చేసుకొచ్చాడు. ట్రంప్ వచ్చాక ఆ ప్రయోగాలు నిషేధించాక ఇక్కడున్న వెసల్స్ అన్నిటిని అవతలకు పంపించేశాడు. ఆ పరిశోధనలు చైనా వాళ్ళకి చేత కాకపోవడం వల్ల, విఫలం అవ్వడం వలన లీక్ అయినటువంటిదే జబ్బులు అప్పుడు ప్రారంభమై ప్రపంచాన్ని 2 సంవత్సరాల పాటు అల్లల్లాడించినాయి. అయితే చైనా తన వైరస్ల పరిశోధనలు ఇట్లాంటి వాటిని మాత్రం వదిలిపెట్టదు. తాజాగా చైనీస్ రీసెర్చర్ ఒకతన్ని ఇండియానా యూనివర్సిటీలో అమెరికాలో అరెస్ట్ చేసుకొచ్చారు. ఇతను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. ఎందుకయ్యా అంటే కొన్ని రోజుల క్రితం బ్యాక్టీరియాతో ఉన్నటువంటి ఒక షిప్మెంట్ చైనాకు వచ్చి చేరింది. అది ఉమెన్స్ అండర్వేర్ అన్నటువంటి పేరుతో సప్లై అయింది. క్రాస్ చెక్ చేస్తే అక్కడ ఉమెన్స్ అండర్వేర్ ఏమీ లేదు. బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వెసల్స్ ఉన్నాయి. ఎవరి కోసం బుక్ అయిందంటే చైనీస్ రీసెర్చర్ కోసం అన్నటువంటి తేలింది. దాంతో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించింది అమెరికా.